ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో మీనరాశికి ఎలా ఉందో శర్మగారి మాటల్లోనే విందాం. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి వ్యయంలో శని అంటే గోచార రీత్యా 12వ స్థానంలో శని యొక్క సంచారము. అలాగే మీనరాశి వారికి తృతీయంలో బృహస్పతి అంటే 3వ స్థానంలో బృహస్పతి మే 1వ తారీఖు నుంచి మారుతున్నాడు కాబట్టి ఆ యొక్క బృహస్పతి యొక్క బలం అనేది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. జన్మరాశి స్థిత రాహువు ఎప్పుడు కూడా మనోవిచారం అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కొంత మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి ఈ యొక్క మీనరాశి వారు. కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటుంటారు ఈ మీనరాశి వారు. అలాగే వీళ్ళకి స్వల్పమైన ధన నష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఆర్థికంగా ధనపరంగా తగు జాగ్రత్తలు అనేవి చాలా అవసరము. అలాగే వైద్య ఔషధ తయారీ సంస్థల వారు చక్కగా శుభ పరిణామాలు పొందుతారన్నమాట. వీరికి వైద్యపరంగా ఉండేవారు కావచ్చు, ఔషధ తయారీ సంస్థల వీరందరికీ కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయన్నమాట. ఈ మీనరాశి వారు కూడా ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతినిత్యము కూడా ఈ మీనరాశి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అలాగే దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలన్నమాట. అంటే దుర్గామ్మవారి యొక్క స్తోత్రాలు కావచ్చు, ఆంజనేయ స్వామి స్తోత్రాలు, హనుమాన్ చాలీస కావచ్చు, ఇలాంటివి సుందరాకాండ కావచ్చు, ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనోధైర్యము, శరీర సంపూర్ణ దేహారోగ్యము, అలాగే నష్టద్రవ్యం అనేది తొలగిపోయి చక్కగా ధనలాభం అనేది కలుగుతుందన్నమాట ఈ మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ మీనరాశి వారు సోమవారము శుక్రవారము నియమంగా పాటిస్తూ ఉండాలన్నమాట. తద్వారా ఇలా పాటించడం ద్వారా ఈ మీనరాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది, శరీర సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, అలాగే నష్ట ధనం అనేది తొలగిపోతుంది, బాగా ధనలాభం అనేది ఏర్పడుతుందన్నమాట.